హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజు స్టోరీస్. నా పేరు ప్రసన్న. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో ఏంటంటే పొల్యూషన్కి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది కదా, ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి నేను ఒక మంచి రెమెడీ తీసుకొచ్చాను మీ ముందుకి. నేనైతే ఇంట్లో ట్రై చేస్తాను రెగ్యులర్గా, అదే మీకు షేర్ చేద్దామని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ కనిపించే ఇంగ్రీడియంట్తోనే మనం ఇప్పుడు ఈరోజు హెయిర్ ప్యాక్ అయితే తయారు చేస్తున్నాము. చాలా ఈజీ అండ్ ఇంట్లో అవైలబుల్ దొరికే ఐటమ్సే. ఒకసారి చూడండి. ముందుగా మెంతులు నానపెట్టుకున్నాను. 2 hours ముందు నానపెట్టుకున్నాను, అంటే కొంచెం సాఫ్ట్ అవుతాయని. ఇలా నానపెట్టుకున్న మెంతులు, మందార పూలు, ఎగ్ అంటే ఫుల్ ఎగ్ ఇవ్వండి, ఎగ్ వైట్ మాత్రం యూస్ చేస్తాము. అలాగే అలోవెరా, ఇవి మందారం ఆకులండి, ఇది గోరింటాకు. ఇవి విటమిన్ ఈ టాబ్లెట్స్. ఇవి కూడా హెయిర్ గ్రోతింగ్కి బాగా ఉపయోగపడతాయి. ఇవి మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కలిపి ముందుగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్ అయితే తీసుకొని ముందుగా మందార పూలు, తర్వాత మందార ఆకులు, గోరింటాకు అలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసుకుని మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ ఫ్రెష్గా మనకు ఈజీగా అవైలబుల్ ఉండే ఐటమ్సే. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత నేను విటమిన్ ఈ ఆయిల్ కూడా ఇక్కడే వేసేస్తున్నాను, ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు బాగా మిక్స్ అవుతుందని. మిక్స్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ అయితే ఇలా ఉంటుంది మనకి. ఈ పేస్ట్ ఏంటంటే ఇప్పుడు హెయిర్కి మనం హెన్నా ఎలా అప్లై చేస్తామో అలాగే చిన్న చిన్న పార్టేషన్స్ తీసుకుని హెయిర్ అంతా అప్లై చేయాలి. వీడియోలో చూపించినట్టు ముందుగా మిడిల్లో ఒక పార్టేషన్ అయితే తీసుకోండి. దానికి బాగా ఈ ప్యాక్ అంతా అప్లై చేసి ఫస్ట్ హెన్నా బన్ ఎలా వేస్తాం అలా మిడిల్లో ఒక బన్ వేసుకుంటే అదేంటంటే మనకి చిక్కులు పడకుండా హెయిర్, ప్లస్ హెయిర్ ఏంటంటే ఈ ప్యాక్ వేసిన తర్వాత వెయిట్ అని అనిపించకుండా ఉంటుంది. ఇలా మిడిల్లో బన్ పెట్టిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడు, తర్వాత రైట్ సైడు అలా 1 by 1 పార్టేషన్స్ తీసుకుంటూ హెయిర్ అంతా ప్యాక్ అప్లై చేయాలి. చిన్న చిన్న పార్టేషన్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే హెయిర్కి ప్యాక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, లేదంటే స్ప్రెడ్ అవ్వదు. ఈ ప్యాక్ నేను యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయింది. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. చిన్నపిల్లల వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. నేనైతే మా పాపకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఈ ప్యాక్లో ఏంటంటే ఎవరికైనా డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే కనుక కొంచెం నీమ్ లీవ్స్ కూడా యాడ్ చేసి మిక్సీ చేసినట్లయితే కనుక డాండ్రఫ్ ప్రాబ్లం అయితే చాలా వరకు క్లియర్ అవుతుంది. ఈ ప్యాక్ రూట్స్ నుంచి స్టార్ట్ చేసి వేయాలండి. రూట్స్కి కంపల్సరీ అప్లై చేయాలి. ఓన్లీ హెయిర్కే కాదు, రూట్స్కి అప్లై అయ్యేటట్టు చేయండి. చూడండి, నేను వీడియోలో రూట్స్ నుంచి అప్లై చేస్తున్నాను. ఈ ప్యాక్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ ఫాల్ తగ్గించడానికి, అలాగే డాండ్రఫ్ని కూడా తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయి. మెంతులు ఏంటంటే హెయిర్ షైనింగ్గా ఉండడానికి, రూట్స్ బాగా స్ట్రాంగ్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. మందారాకులు హెయిర్ రూట్స్ని స్ట్రెంత్ చేసి న్యూ హెయిర్ గ్రోత్ని ఎంకరేజ్ చేస్తాయన్నమాట. వీక్లీ వన్స్ మందారాకులు పేస్ట్ కనుక అప్లై చేసినట్లయితే న్యూ హెయిర్ స్టార్ట్ అవుతుంది. హెన్నా లీవ్స్ ఏంటంటే న్యాచురల్గా హెయిర్ కండిషనింగ్గా యూజ్ అవుతాయి. అందులో అలోవెరా వేసాం కాబట్టి కొంచెం హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎగ్ వైట్ కూడా డాండ్రఫ్ని రిమూవ్ చేసి హెయిర్ షైనీగా ఉండడానికి యూజ్ అవుతుంది.
చూసారు కదా హెయిర్ ప్యాక్ ఎలా వేయాలో నేనైతే చాలా డీటెయిల్గా చూపించాను. ఎందుకంటే పిల్లలు హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు నార్మల్గా వేసేస్తే వాళ్ళకి వెయిట్ అనిపిస్తుంది, ఎక్కువసేపు ఉంచుకోలేరు. ఇలా నాట్ వేసినట్టయితే కనుక ఎక్కువసేపు కొంచెం ఒక 20-35 మినిట్స్ వరకు ఉంచుకుంటారు. ఇలా ఏంటంటే తర్వాత హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత ఒక వాటర్లో టవల్ని డిప్ చేసి బాగా పిండేయాలి. పిండేసిన తర్వాత ఇలా ప్యాక్కి అంతా త్వరగా డ్రై అయిపోకుండా హెయిర్కి కవర్ చేయాలి. ప్యాక్ని ఇలా కవర్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అంతా డ్రై అవ్వకుండా ఉంటుంది. కొంచెం మందికి డ్రై హెయిర్ ఉంటుంది కదా, ఇలాంటి ప్యాక్స్ వేయడం వల్ల ఈజీగా ఇంకా ఎక్కువ డ్రై అయిపోతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఏంటంటే వెట్ క్లాత్ అలా కవర్ చేయడం వల్ల హెయిర్ ఇంకా స్మూత్ అవుతుంది. ఎక్కువ డ్రై అవ్వదు కాబట్టి మనం హెయిర్ వాష్ చేసినప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఈ ప్యాక్ ఒక 45 మినిట్స్ ఉంచినట్టయితే కొంచెం ఎక్కువ రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి, కొంచెం షైనీ అనిపిస్తుంది కదా. ఈ ప్యాక్ నేను నార్మల్ వాటర్తోనే వాష్ చేశాను, అంటే షాంపూ అది ఏమి యూజ్ చేయలేదు. మార్నింగ్ ప్యాక్ అప్లై చేసినట్లయితే ఈవినింగ్ ఆయిల్ పెట్టి నెక్స్ట్ డే షాంపూతో వాష్ చేసినట్లయితే ఇంకా రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఈ వీడియో, మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.